లక్ష్మీదేవి దివ్యావతారం. లక్ష్మీదేవి గురించి వివిధ కథలు పురాణాల్లోనూ ఇతిహాసాల్లోనూ ఉన్నాయి. శ్రీ మహావిష్ణువుకు సృష్టి ఆది నుండి లక్ష్మీదేవి తోడుగానే ఉందని, ఆమె నిత్యానపాయిని, లక్ష్మీనారాయణులు వేరు కాదని చెప్పారు కదా. మరి సృష్టి ఆదిలో దేవి సృష్టిని పాలించడానికి విష్ణువుకు తోడుగా ఉండమని లక్ష్మీదేవిని ప్రసాదించినది దేవి భాగవతంలో మరి చెప్పారు. ఒకసారి లక్ష్మీదేవి విష్ణువు నుండి వేరు కావటం వలన విష్ణు శక్తిహీనుడయ్యాడు. అప్పుడు బ్రహ్మ ఆనతిపై భృగు మహర్షి తపస్సు చేస్తే లక్ష్మీదేవి భృగువు ఖ్యాతిల కుమార్తెగా జన్మించింది. ఆమెను భృగువు విష్ణువుకు ఇచ్చి పెండి చేశాడు కనుక లక్ష్మీదేవిని భార్గవి అని కూడా అంటారు. తరువాత ఒకసారి దూర్వాసుని శాపకారణంగా లక్ష్మీదేవి వైకుంఠాన్ని వదిలి పాలసముద్రంలో నివసించింది. అమృతం పొందాలని దేవతలు రాక్షసులు పాలసముద్రాన్ని మందర పర్వతాన్ని కవ్వంగా చేసి వాసుకుని కవ్వపుత్రాటిగా చేయడం ప్రారంభించారు. ఆ సమయంలో మరి పాలసముద్రం నుండి కామధేనువు, ఐరావతం, కల్పవృక్షం మొదలైన వాటితో లక్ష్మీదేవి అవతరించింది. పాలసముద్రంలో నుండి పుట్టింది కనుక ఆమె సముద్రరాజ కుమార్తె అయ్యింది. ఏంటి? ఆమె సముద్ర రాజకుమార్తె అయ్యింది. ఆమెతో పాటే జన్మించిన చంద్రుడు లక్ష్మికి సోదరుడయ్యాడు. ధనాది దేవత అయిన ఈ దేవిని శ్రీ మహావిష్ణువు భార్యగా చేసుకున్నాడు. విష్ణువు శక్తికి మాయకు కారణం లక్ష్మీదేవి తోడుండడమే అంటారు. భూదేవి కూడా లక్ష్మికి మరో అంశం అని చెబుతారు. దేవీ మహాత్మ్యంలో మహాశక్తియే మహాలక్ష్మిగా చెప్పబడింది. ఆమెను అష్టభుజ మహాలక్ష్మిగా వర్ణించారు. విష్ణువు అవతారాలతో పాటు లక్ష్మి కూడా అవతరిస్తుందని కూడా చెప్పారు. రామావతారంలో సీతగా, కృష్ణావతారంలో రుక్మిణిగా, కలియుగంలో వెంకటేశ్వర స్వామికి అలివేలు మంగగా, విష్ణువుకు లక్ష్మీదేవిగా తోడై ఉంటుంది. మరి ఈ లక్ష్మీదేవికి వివిధ రకమైనటువంటి పేర్లు ఉన్నాయి. అవేమిటి అంటే, చాలామంది దేవతలు లాగానే లక్ష్మీదేవికి కూడా ఎన్నో పేర్లు ఉంటాయి. అష్టోత్తర శతనామం స్తోత్రం, సహస్రనామ స్తోత్రం వంటివి ఉన్నాయి. ఎక్కువగా లక్ష్మీదేవిని పలికే పేర్లలో కొన్ని ఏమిటంటే లక్ష్మి, శ్రీ, సిరి, భార్గవి, మాత, పలుకుతేనెల తల్లి, నిత్యానపాయిని, క్షీర సముద్రరాజ తనయ, పద్మ, పద్మాక్షి, పద్మాసన, కమల, పద్మప్రియ, రమ, ఇందిర. లక్ష్మీదేవి రూపధారణ ఎలా ఉంటుంది అంటే, ఆమె ఎక్కువగా లక్ష్మీదేవిని చతుర్భుజాలతోనూ తన కుంభంతోనూ పద్మాసనగా అంటే పద్మాలను చేతబట్టి పద్మాసనం మీద కూర్చుని సకలాభరణ భూషిత అయినట్లుగా చిత్రించబడుతుంది. లక్ష్మీదేవి వాహనం ఎవరు? గొడ్లగూబ. రంగాపురం దేవాలయంలో లక్ష్మీదేవి మహిమ. యజుర్వేదం పురుష సూక్తంలో శ్రీ, లక్ష్మి అనే ఇద్దరు దేవతలు నారాయణునికి దేవేర్లుగా పేర్కొనబడ్డారు. తైత్తరీయారణ్యకం, వాజసనేయ సంహితల్లో ఈ ఇద్దరు దేవతలు స్తుతించబడ్డారు. పురాణ యుగంలో మత్స్య, విష్ణు ధర్మోత్తర పురాణాలలో లక్ష్మీదేవి అపూర్వ సౌందర్యమూర్తి, అద్భుత శక్తి సమన్వితగా కీర్తించబడింది. లక్ష్మీదేవి ప్రతిమను చిత్రించే విధానాన్ని మత్స్య పురాణంలో ఇలా చెప్పారు. దేవీ ప్రతిమ
యవ్వనాకృతి కలిగి ఉండాలి. తలసరి చిబుకములు, ఎర్రని పెదవులు, చక్కని కనుబొమ్మలు కలిగి సర్వాభరణములు ధరించి ముఖం గుండ్రంగా ఉండి దివ్యాంబరమాల కంకణధారి అయి ఉండాలి. ఎడమ చేతిలో పద్మం, కుడి చేతిలో బిల్వఫలాలు ఉండి పద్మాసీన అయిన దేవి చుట్టుప్రక్కల నల్ల తుమ్మెదలు తిరుగుతున్నట్లుగాను, ఇరువైపులా తొండముల యందలి పాత్రలతో అభిషేకించు గజరాజులను, ప్రణమిల్లు గంధర్వ గుహ్యగులను చిత్రించాలి. అగ్నిపురాణం ప్రకారం శ్రీమాత శంఖ చక్ర గద పద్మధారిణి. విష్ణు ధర్మోత్తర పురాణానుసారం దేవి విష్ణు సైతుడై ఉన్నప్పుడు ద్విభుజయై పద్మమును దాల్చి సర్వాభరణ భూషితయై ఉండును. స్వతంత్రమూర్తిగా వెలిసినప్పుడు చతుర్భుజయై ఉన్నత సింహాసనం మీద కూర్చున్నట్టు పద్మము అమృతపాత్ర, బిల్వ ఫలములు, శంఖములు దాల్చి గజములచే అభిషేకించబడుతున్నట్లుగాను చూపించాలి. అమ్మవారి చేతనున్న శంఖము అదృష్టమును, బిల్వఫలములు ప్రపంచమును, పద్మము సంపదను తెలుపును. 2 గజములు శంఖ పద్మనిధులకు సూచకములని విష్ణు ధర్మోత్తర పురాణంలో చెప్పారు. వరాహమిహిరుని బృహత్ సంహితలో దేవతా ప్రతిమల ఆకృతులు వివరంగా చెప్పబడినవి, కానీ లక్ష్మీదేవి ఆకృతి గురించి మాత్రం చెప్పలేదు. కారణం కూడా ఏమిటో ఎవ్వరికీ అంతుపట్టలేదు. అష్టలక్ష్ములు. లక్ష్మీదేవి వివిధ రూపాల్లో అష్టలక్ష్ములకు ప్రసిద్ధం. వారు ఆదిలక్ష్మి, ధైర్యలక్ష్మి, ధాన్యలక్ష్మి, గజలక్ష్మి, సంతానలక్ష్మి, విజయలక్ష్మి, విద్యాలక్ష్మి, ధనలక్ష్మి. ఒక్కొక్క రూపంలో ఒక్కొక్క ఫలితాన్ని ఇస్తుందని భక్తుల విశ్వాసం. ఓం శ్రీ మాత్రే నమః.